అందరికీ జై శ్రీరామ్. అందరూ కూడా తమని చూసే వచ్చారు కదా. ఇక్కడ ఒక పక్కన ఒక విగ్రహం చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఈ విగ్రహం ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫిషింగ్ హార్బర్ దగ్గర ఒక చిన్న గ్రామం అయితే పెట్టారనమాట. ఈ విగ్రహం చూడడానికి చాలా అభ్యంతరకరంగా అయితే ఉంది. అంటే వినాయకుడు రొమాన్స్ చేస్తున్న పోజ్లో అయితే విగ్రహం ఉంది. ఈ పొజిషన్ అనేది పుష్ప 2లో ఒక సాంగ్కి సంబంధించిన పొజిషన్ నుంచి తీసుకుని ఈ విధంగా అయితే తయారు చేస్తారు కొంతమంది ఎతవలు. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, ఈ వీడియో చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒక వీడియో అనేది చేసి పెట్టాను, ఒక రీల్ అనేది చేసి పెట్టా. ఇన్స్టాగ్రామ్ అయితే దానికి చాలా మంచి హైప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఆ వీడియో నియర్లీ 6 lakhs వ్యూస్తో ఏమో ఉంది. చేసి అయితే 3 రోజులు అవుతుంది. కామెంట్స్ అనేవి వస్తున్నాయి, పాజిటివ్గానే వస్తున్నాయి, నెగిటివ్గానే వస్తున్నాయి. ఓకే, రెండింటిని కూడా మనం తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే ఈ విధంగా కామెంట్స్ పెడుతున్నారు, అన్న అది చేసింది పిల్లలు, ఎందుకు వాళ్ళని అంతలా తిడుతున్నావు, జస్ట్ వాళ్ళకి చెప్తే అయిపోతుంది కదా, తెలిసి తెలియక అలాంటి పనులు చేశారని చెప్పి ఒక కామెంట్ వచ్చింది, 2 కామెంట్లు వచ్చినాయి, 3 వచ్చినాయి. సో అప్పుడు ఒకసారి నిజంగానే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి చూద్దామని చెప్పేసి ఇవాళ మార్నింగ్ ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ విగ్రహం ఎక్కడ ఏంటి అని చూస్తే ఒక ఇంటర్వ్యూ అయితే వచ్చింది. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ అయితే వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చేసి 12 minutes ఎంతో ఉంది. అది డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను నేను. సో మీరు కూడా అయితే చూడండి. ఆ విగ్రహం పెట్టింది ఇంతకీ యూత్ కాదు, పెద్దవాళ్ళు గట్ట కాదు, చిన్న పిల్లలు అనమాట. బిలో 16 years పిల్లలు అయితే పెట్టారు. అండ్ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా మేము కొన్ని విగ్రహాలు అనేవి చూసాము. వాళ్ళు రకరకాల స్టైల్స్లో ఉన్న గణేషులను అయితే పెట్టారు. బాహుబలి, గర్భ సింగ్, నెక్స్ట్ RRR, KGF ఇలాగ రకరకాలుగా అయితే వినాయకులు పెట్టారు. అలాగే మేము కూడా అల్లు అర్జున్ గారి మీద మాకున్న అభిమానాన్ని చూపించుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టామనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మేము మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాము అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు పెద్ద తప్పు అయిపోయింది, మాకు తెలియక ఇలా పెట్టేసాము, రొమాన్స్ చేస్తున్నట్టు పెట్టాము, అదేని తప్పు అయిపోయింది. యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్స్లోనే మమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు, అలా చేయకండి, మేము చాలా బాధపడుతున్నాము, వినాయకుడికి మేము సారీ చెప్తున్నాము, మమ్మల్ని క్షమించు గణేష్ అని అడిగా. అట్ ది సేమ్ టైం హిందూ సమాజానికి కూడా మేము క్షమాపణలు చెప్తున్నాము, మమ్మల్ని ట్రోల్ చేయకండి, తిట్టకండి దయచేసి అని చెప్పి వాళ్ళైతే మనల్ని మార్నింగ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఆ ఇంటర్వ్యూలో. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలియక చేసిన తప్పుకి క్షమించమని అడిగారు, పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. వాళ్ళని ఆ వినాయకుడు కూడా క్షమిస్తాడు, ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, తప్పు అంతా కూడా మనది, మన జనరేషన్ వాళ్ళది, అంటే మనకన్నా పెద్దవాళ్ళది, నాకన్నా పెద్దవాళ్ళది. ఎందుకు అంటే మనమే స్టార్ట్ చేస్తాం ఈ ట్రెండ్ని. గబ్బర్ సింగ్ నుంచి బాహుబలి, నెక్స్ట్ RRR, మధ్యలో ఇంకా KGF. సో ఇలాగ పొలిటీషియన్స్ వినాయకులు కూడా రకరకాలుగా అయితే పెడుతున్నారు. ఇంకొంతమంది కుల గజ్జిన పొడుగులు ఏంటంటే కులాన్ని రిప్రజెంట్ చేసే విధంగా కూడా వినాయకులను అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, వినాయక చవితి మనం చేసుకునేదే కులాలకి అతీతంగా, అంటే హిందువులంతా కూడా ఒకటిగా కలాలి, ఐకమత్యంగా ఉండాలని చెప్పి మనం ఈ వినాయక చవితి పండుగ అనేది చేసుకుంటాం. ఈ వినాయక చవితి పండుగలో కూడా మీరు కులాలను తీసుకొస్తున్నారంటే మీకన్నా ఎదవలు ఇంకెవరు ఉండరు. ఆ వినాయకుడు కూడా మిమ్మల్ని ఆగ్రహిస్తాడు పైగా. సో తప్పనేది ఎవరు చేసినప్పుడు తప్పే. ఇంకొంతమంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎందుకు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నావు, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్నారు, సలార్ వచ్చింది కదా రీసెంట్గా, సో అవి కూడా కొన్ని విగ్రహాలు చేశారు, అండ్ అలాగే దేవర ఫ్యాన్స్ చేస్తున్నారు, మరి ఎందుకు నువ్వు ఓన్లీ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. ఈ పోస్టర్ అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. వీళ్ళు అంటే వినాయకుడు రొమాన్స్ చేస్తున్నట్టు, అంటే తప్పు ఎవరు చేసినా కూడా తప్పే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారు కదా, తప్పు అయిపోదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు కదా అని చెప్పి ఇది ఒప్పు అయిపోదు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ చేశారని ఒప్పు అయిపోదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ చేశారని చెప్పి ఒప్పు అయిపోదు. తప్పు ఎవరు చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసినా కూడా తప్పే. వినాయకుడికి అంటూ ఒక రూపం ఉంది, ఆయన్ని ఆ విధంగానే కొలాలి. ఆయనకు ఒక తొండం ఉంటుంది, చక్కగా 2 పెద్ద చెవులు ఉంటాయి, వాటికి కుండలాలు ఉంటాయి, మెల్లో హారాలు ఉంటాయి, బొజ్జు ఉంటుంది, చక్కగా చూడడానికి రూపం అనేది చాలా బాగుంటుంది. ఎంతోమంది కళాకారులు ఆ రూపాన్ని ఎంతో చక్కగా అయితే చిత్రీకరిస్తారనమాట. అంటే ఇప్పుడు మన సనాతన ధర్మంలో చాలామంది దేవతలు ఉంటారు, ఏ దేవతలకి లేనంత అందం అనేది వినాయకుడి యొక్క రూపంలో ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు అలా కనిపిస్తాడు, చాలా అందంగా ఉంటాడు వినాయకుడు. ఆయన రూపాన్ని తీసేసి మీరు ఇలాగా ఆయనకి కొత్త రూపాలు అయితే మీరు ఇవ్వద్దు. ఆల్రెడీ పార్వతీమాత, పరమేశ్వరుడు ఆయనకంటూ ఒక రూపం ఇచ్చారు, ఆ రూపంలోనే ఆయన పూజించండి. ఇలాగ మీకున్న ఈ భక్తిని కావచ్చు, అభిమానాన్ని కావచ్చు, వేరే విధాలుగా అయితే చూపించుకోవచ్చు. సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా మీరు మీ యొక్క అభిమానాన్ని చూపించవచ్చు. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము సొసైటీలో ఉన్న ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తున్నాం మా వంతుగా. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ సొసైటీలో ఉన్న ఈ ప్రాబ్లమ్ నేను క్లియర్ చేస్తున్నాను.
సో ఇలాగ మీరైతే మీకున్న అభిమానాన్ని ఇంకా డిఫరెంట్ వేస్లో చూపించుకోవచ్చు. కానీ మనకి వినాయక చవితి ఎలా చేయాలి ఏంటనేది మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు మనకు ఒక పద్ధతిని, సనాతన ధర్మం ప్రకారం ఎలా చేయాలని ఒక పద్ధతిని చెప్పారు. ఆ పద్ధతిలోనే మనం పూజిద్దాం. ఇలాగ కొత్తగా ఆయన రూపాలు అయితే మార్చొద్దు. చూడటానికి కూడా అసహ్యకరంగా ఉండే విధంగా అయితే ఆయన్ని తయారు చేయొద్దు. ఇంకొంతమంది అంటున్నారు ఏంటంటే, ఆ వినాయకుడిని కొన్న వాళ్ళని పెట్టిన వాళ్ళని కాదు బ్రో, చేసిన ఎదవని తీసుకెళ్ళి జైలు వేస్తే ముందు రైతులు పోతాయని చెప్పి అంటున్నారు. మీరు అన్నది 100% కరెక్ట్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ప్రభుత్వాలు అయితే కరెక్ట్గా లేవబ్బా. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ, జనసేన, అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి. వీళ్ళు ఏంటంటే వినాయక చవితి మండపాలు పెట్టడానికి పర్మిషన్లు ఇస్తూ ఉంటారు. ఆ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు 100 తీసుకుంటుంటారు. మైక్ పర్మిషన్ అని చెప్పి, లైటింగ్ పర్మిషన్ అని చెప్పి, విగ్రహ హైట్ బట్టి రకరకాలుగా వీళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారు. అలా తీసుకునేటప్పుడు మీ విగ్రహం కనుక పద్ధతిగా ఉంటేనే, మీరు పద్ధతిగా పూజలు గట్రా చేసుకుంటూ ఐటమ్స్ అమలు గట్రా ఏం పెట్టకుండా, సనాతన ధర్మంలో ఏ విధంగా అయితే వినాయకుడిని ఆరాధించాలని చెప్పారో ఆ విధంగా పద్ధతిగా మీరు ఆరాధిస్తేనే మీ యొక్క మండపానికి పర్మిషన్ ఇస్తాము. ఎలాంటి అనుచిత కార్యక్రమాలు చేసినా కూడా పర్మిషన్లు అనేవి క్యాన్సిల్ చేస్తాము. ఒప్పుకోమనేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది కనుక పబ్లిక్లోకి వదిలేదనుకోండి, చేసేవాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసినా కూడా ఎవరు కొనరు, మనకు లాస్ వస్తుందని చెప్పి చేసేవాళ్ళు భయపడతారు. అట్ ది సేమ్ టైం కొనేవాళ్ళు కూడా భయపడతారు. తప్పు ఇద్దరిది ఉంటుంది, కొనేవాళ్ళది ఉంటుంది, చేసేవాళ్ళది ఉంటుంది. చేసేవాళ్ళు ఉంటే కొనేవాళ్ళు కొంటారు, కొనేవాళ్ళు కొంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. తప్పు ఇద్దరిది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చిన్న పిల్లలు అనమాట. ఆ విగ్రహాన్ని వీళ్ళకి 15,000కే అమ్మాయన్నమాట. అదే వీళ్ళు కనుక ఒక 7,000 తీసుకుంటే చక్కగా చిన్న మట్టి విగ్రహం అయితే వస్తుంది. చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆ మిగిలిన అమౌంట్ వీళ్ళు ప్రసాదాన్ని అయినా సరే పంచవచ్చు, లేదంటే ఎన్నో కార్యక్రమాలు అయితే చేయొచ్చు. ఫైనల్గా ఆ పిల్లలు అయితే రియలైజ్ అయ్యారు, వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు. వస్తువంతమైన మట్టి బొమ్మ పెట్టుకొని ఇక్కడ ఎవరికైనా దానం చేద్దామని చూస్తున్నాం. అంటే ఎవరైనా అన్నదానాలు వాళ్ళు రియలైజ్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్న మట్టి వినాయకుడిని పెట్టి మిగిలిన డబ్బులతో దానాలు కన్నా ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము, అన్నదానాలు, లేదంటే పేదవాళ్ళకైనా సహాయం చేస్తాము, మమ్మల్ని క్షమించండి, తెలియక తప్పు చేశామని చెప్పి వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. సో మీ చిన్న మనసులో నా వల్ల ఏమన్నా బాధపడుంటే నన్ను కూడా క్షమించండి, సారీ చెప్తున్నా మీకు. ఎందుకంటే నేను కూడా కొంచెం హార్ష్గానే మాట్లాడాను. సో తప్పే ఎవరు చేసినా తప్పే, అది చిన్నపిల్లలు చేసినా తప్పే, పెద్దవాళ్ళు చేసినా తప్పే. కాకపోతే వాళ్ళు ఏంటంటే చేసిన తప్పుని తెలుసుకుని క్షమించమని అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం కూడా క్షమించాలి. ఆ విఘ్నేశ్వరుడు కూడా వాళ్ళని క్షమిస్తాడు నిండు మనసుతో. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళైతే మట్టి విగ్రహాన్ని పెడతామని చెప్పారు. వినాయకుడు వాళ్ళ యొక్క మనసుని అదే విధంగా ఉండేలాగా చూడాలి. ఇంకా కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి నేనేం చేయలేను. అట్లీస్ట్ అల్లు అర్జున్ గారైనా చెప్తే వీళ్ళు మారతారేమో అని చెప్పేసి నేను ఆయన్ని ఆ వీడియోలో అయితే ఇన్వాల్వ్ చేశాను. అంతే తప్ప నాకు ఆయన మీద పర్సనల్గా ఎలాంటి ఇదనేది లేదు. నేను ఒక్కరిని ఏదో ఒక రీల్ చేయడం వల్ల ఆయనకున్న ఇమేజ్ తగ్గిపోద్దంటే అది వాస్తవం కాదు అది. సో ఆయనకుండే ఇమేజ్ ఆయనకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక మాట చెప్తే అదే తమ్ముడు మీరు చేసేది తప్పు, లేదంటే వాళ్ళ అభిమానుల కన్నా మీరు చేసేది తప్పు అని చెప్పి ఒక మాట చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పని అనేది చెయ్యరు. పవన్ కళ్యాణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మీరు చేసేది తప్పు, మా విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి ఒక మాట చెప్తే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు రిపీట్ చేయరు. అల్లు అర్జున్ గారు అలా చెప్తారేమని చెప్పి నేను ఆయన అయితే అందులో మెన్షన్ చేశాను తప్ప ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది మీరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆయన యొక్క పేరుని యూజ్ చేసుకొని రకరకాల కామెంట్లు ఎలాంటి చేస్తుంది మీరు. ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది మీరు, మేం కాదు. సో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అన్న నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే, కానీ నువ్వు చెప్పేదానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు చేసిన తప్పని చెప్పి కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళందరినీ కూడా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం కూడా హిందువులు. ఇప్పుడు నాకు ఒక అభిమాన హీరో ఉంటాడు, మీకు కూడా అభిమాన హీరో ఉంటాడు, కానీ మనం హిందువులు అన్న విషయాన్ని అయితే మర్చిపోకూడదు. అభిమానం కింద మన పర్సనల్ స్పేస్లో అయితే మనం చూపించుకుందాం. మీ యొక్క బెడ్రూమ్లో ఒక ఫోటో పెట్టుకుని ఆయన పూజలు చేసుకుని ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అది ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా దట్స్ ఇట్. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.